చక్కగా నా మాటలు వినండి బిడ్డలారా. ప్రార్థన ఎలా చేయాలి అనండి. ప్రార్థన ఎలా చేయకూడదు అనండి. ఈ 2 ముక్కలు మీకు చెప్తాను ఈ పూటకి. రాబోయే వారాల్లో ప్రభు చెప్తాను కొన్ని మాదిరికర ప్రార్థనలు, కొన్ని ప్రార్థన అనుభవాలు, కొన్ని ప్రార్థన శిఖరాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రభు మనల్ని ప్రార్థనా కొండలెక్కించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు బిడ్డలారా? ఇక్కడ బలపడాల్సింది మీ మోకాళ్ళు బలపడాలి. ఆమేన్. మన ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి. ఒకటే టార్గెట్ చెప్తాను, ప్రార్థనలో మోకరిస్తే శరీరం ఎక్కడుంది, కానీ యోహానికి అతని ఆత్మ పరలోకంలో సంచారం చేస్తున్నాడు. అది ప్రార్థన జీవితం అంటే. చూసిన వాళ్ళు పాపం పెద్ద ఆయన కదా, 85 years దగ్గరికి వచ్చేసాడు, పాపం కోమలోకి వెళ్ళిపోయాడు, స్పోత పడిపోయాడు, బేహోష్ పోగయ్యా పాపం అనుకున్నారు జనం. కానీ అక్కడ జరిగింది ఏంటి తెలుసా? అతడు ఆత్మవశుడై, అతడు పరవశుడై మహిమలో సంచరిస్తున్నాడు. దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రార్థనలో మనం ఎక్కాల్సిన కొండలు చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ముందున్న సమయంలో మనం మాట్లాడదాం. కానీ ఇప్పుడు సింపుల్గా చిన్నగా చెప్తాను. ప్రార్థన ఎలా చేయకూడదు ఓ 4 మాటలు చెప్తాను. ప్రార్థన ఎలా చేయాలి ఓ 4 మాటలు చెప్తాను. చాలా సండే స్కూల్ పాఠం ఇది, అయినా తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది, తప్పకుండా ఉపయోగపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయకూడదు? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, కీర్తన 66:18 ఈ 2 చదివి పెట్టండి. ఇప్పుడు కీర్తన 66:18. తెలివైన వారు ఒక వచనం ఇంకొక వచనం తీయాలి. అందరూ పొలోమని ఒకటే తీస్తే ఏమిటది? దేవునికి స్తోత్రం కలుగునగా. కాలక్రమంగా వాల్యూమ్ తగ్గిపోయింది. ఏమిటినానా? నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి. కొత్త నిబంధనలో మరీ ఘాటుగా చెప్పేశాడు, దేవుడు పాపను మనవి ఆలకించడు. అప్పుడు పాపి ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? నా పాపాన్ని క్షమించమని చేయాలి. ఆ అప్లికేషన్ పక్కన పెట్టి, నువ్వు ప్రేమగల దేవుడు అయితే, కృపగల వాడవైతే, ప్రార్థనలు ఆలకించేవాడు అయితే ఈ కార్యం చేసి పెట్టు. నిన్ను పక్కన పెట్టు. త్రాహిమా అని రావాలి నువ్వు, అంతే తప్ప ఎవడో బావి దగ్గరికి పోయి అన్నాడట, నువ్వే కనుక బావి అయితే నీలో ఉన్న నీళ్లు కనుక నీటికి దహన శక్తి కనుక ఉంటే వచ్చి నా నోట్లో పడాలి, లేకపోతే నా నమ్మను. నమ్మకపోతే మానే, నూతుకొచ్చిన లాస్ ఏమిట్రా మాయి కూడా. పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఎలా చేయకూడదు ప్రార్థన? పాపము నీలో పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. పాపము మీద లక్ష్యముంచి నువ్వు చేయకూడదు. నువ్వు పాపం మీద లక్ష్యముంచి చేయకూడదు. పాపం మీద లక్ష్యం ఉంచకూడదు. పాపం మీద అంటే ఇప్పుడు అక్కడ పాయింట్ ఏంటి? నువ్వు డైరెక్ట్గా పాపం చేసేయటం కాదు, పాపం మీద లక్ష్యం కూడా ఉండకూడదు. లక్ష్యం అంటే కొంచెం ఇంట్రెస్ట్, కొంచెం మనసు. మద్యపానం అలవాటు లేదు, కానీ అందరు కూర్చొని మద్యపానం దాన్ని బిర్యానీ తింటే భలే ఎంజాయ్ చేస్తున్నారే అనిపించింది అనుకో, నీ దగ్గర హెలిప్యాడ్ ఉన్నట్టు ఎప్పటికైనా హెలికాప్టర్ వచ్చుద్ది. నువ్వు ఏ అమ్మాయితోనూ ఏ అబ్బాయితోనూ ప్రేమలో పడలేదు, ఆ పాపిష్టి వ్యవహారం నీకు లేదు, కానీ ప్రేమికులు వాళ్ళు చూసినప్పుడు నీ ముఖాన్ని చిరునవ్వు వస్తుంది. భలే ఉన్నారే, వాళ్ళు కొద్దో గొప్ప ఉపకారం చేయాలనిపిస్తుంది, వాళ్ళకి ఏదైనా అవసరం పడితే సహాయం చేయాలనిపిస్తుంది. అంటే నేను అర్థం ఏంటి? వీడు ఏ క్లాస్ అని హెలిప్యాడ్ కట్టేసి ఉన్నాడు, ఎప్పుడోకప్పుడు హెలిప్యాడ్ వచ్చేద్దాడు దగ్గరికి. నీ దగ్గర లేని పాపమే కాదు, ఆ పాపం పట్ల నీకు ఇష్టం కూడా ఉండకూడదుగా. అందుకనే యెహోవా యందు భయభక్తులు కన్నిక ఉంటే ఏంటి? 8:13 సామెతల గ్రంథంలో అంటాడు, చెడుతనమును అసహ్యించుకున్నట్టే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం. అంటే చెడుతనను మానేయటం కాదు, అసహ్యం రావాలి దాని మీద. ఇప్పుడు అసహ్యం అంటే అది ఎవరి దగ్గర ఉన్న అసహ్యమే. డాక్టర్ గారు చెప్పారు కాబట్టి సిగరెట్ మానేసి, లేకపోతే నాకు చాలా ప్రాణం ఉండవు అంటే ఆడు చెడుతనాన్ని మానేసాడు, కానీ అసహించుకోవాలి, దాని మీద అభిమానం ఉంది అడిగి. కొంతమంది మారిన తర్వాత చెప్పే సాక్ష్యాలు వాడి పాపం విషయంలో పశ్చాత్తాపడుతున్నట్టు ఉండదు, దాన్ని ఎంజాయ్ చేయాలని చెప్తే సాక్ష్యాలు అప్పుడు అసలు అయ్యి బాబోయ్ అంటే నువ్వు ఆ పాప విషయంలో పశ్చాత్తాపడుతున్నావు, సంతోషపడుతున్నావు నువ్వు.
నువ్వు పాపము చెయ్యవసరం లేదు, పాపం మీద లక్ష్యం ఉంచితే దేవుని ప్రార్థన వినడం. నీ లక్ష్యం దేవుని మీద ఉండాలా, నీ మనసు దేవుని మీద ఉండాలా, నీ మనసు పరిశుద్ధత మీద ఉండాలా, నీ మనసు దైవిక విషయాల మీద ఉండాలా, నీ మనసు వాక్యం మీద ఉండాలా, నీ మనసు దేవుని మందిరం మీద ఉండాలా, దేవుని సేవ మీద ఉండాలా, దేవుని రాజ్యం మీద ఉండాలా. నువ్వు వాటి మీద లక్ష్యం ఉంచినప్పుడు నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినబడదు. ఎలా ప్రార్థన చేయకూడదు? నెంబర్ 1, పాపం మీద లక్ష్యం ఉంచి పాపములో ఉండి ప్రార్థన చేయకూడదు. రెండవది మార్కు 11:25. చురుగ్గా కదలాలి. మార్కు 11:25. ఎందుకని చాలామంది అంటారు, నాకేమీ లేదు సార్ అంటే రమ్మనండి. మళ్ళీ ఎవరే నాకు అట్లాంటిది ఏమీ లేదు, ఐఎమ్ రెడీ అంటే వీడి ఉద్దేశం ఏంటి అలా చెప్పడంలో? ఆడు వచ్చి కాలు పట్టేసుకోవాలా, కాలు పట్టేసుకొని తప్పైపోయిందండి ఇంకా అలా ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టనండి అంటే అప్పుడు ఒక రేంజ్లో కాసేపు వాడికి ఏదో పోజు కొట్టి సర్లేపో అంటాడనమాట. కానీ వాక్యం ఏంటది? నీకు ఎవరి మీద విరోధం కలిగితే నిలబడి ప్రార్థన చేసే ప్రతిసారి ప్రభువుని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానయ్యా అని ప్రభుతో చెప్పాలి నువ్వు. అంత సింపుల్ వ్యవహారం కాదు ఇది. ఏదోలే పోనీ వదిలేసానులే పో అని వాడి దగ్గర పెద్ద దర్జాగా దర్భంగా మాట్లాడడం కాదు నాయన. మత్తయి సువార్త 7లో చెప్పింది అదే కదా. బలిపీఠం దగ్గర అర్పణ వదిలేసి ఆయన దగ్గరికి వెళ్ళి సమాధాన పడి రావాలి నువ్వు. అంటే నెంబర్ 1 ఎలా చేయకూడదు ప్రార్థన? పాపం మీద లక్ష్యం ఉంచి ప్రార్థన. 2 అసమాధానమును కలిగి ప్రార్థన. 3 11:23 మార్కు సువార్త. అక్కడే పై వచ్చినవే. అది మనస్సులో సందేహం ఉండి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన ఎలా చేయకూడదో చెప్తున్నాడు మీకు నేను. 1 పాపం పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. యెహోషువ లాంటి గొప్ప దేవుడు ప్రార్థన చేస్తేనే తీవయ్యా అన్నాడు దేవుడు. ఎందుకని? యెహోషువ అంటే ఇష్టం లేకనా? యెహోషువను అంగీకరించనా? కాదు. గుడారములో పాపం పెట్టుకొని నన్నెందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ వేళ నీ ముఖము నేల మోపి ఉన్నావు, పోయి చూసుకో, గుడారంలో పాపం ఉంది. గుడారం అంటే శరీరమే. ఈ గుడారములో పాపం ఉండగా, శపితమంది దాచి ఉండగా చూడకూడదని చూసావు, దాని ఇంటి దాకా తెచ్చావు, దాని గుండెల్లో పెట్టుకున్నావు, దాన్ని కప్పెట్టి ఎప్పుడు మామూలుగా వచ్చి సైన్యంలో కలుపుతుంది యెహోవా మహిమ పొందునుగాక ఆయన ఏలుచున్నాడు. ఎక్కడ ఏలనెత్తున్నావురా నువ్వు? గుడారంలో ఏం పెట్టావు? యెహోషువ లాంటి దేవజనుడు కుమ్మిని ఏడుస్తున్నాడు. అయ్యా నా బిడ్డలకి ఎందుకు విజయం రావట్లేదయ్యా, ఎందుకయ్యా నా బిడ్డలకి కష్టమయ్యా అని ఏడుస్తుంటే అంటాడు, నీ వేళ నీ ముఖము నేల మోపి ఉన్నావు, గుడారంలో పాపం ఉంది, చూసుకోవయ్యా మొదట. అప్పుడు వచ్చింది యెహోషువకు రోషం అండి. చీట్లు వేసాడు, ఒక గోత్రం వచ్చింది. ఆ గోత్రం మీద మళ్ళీ చీట్లు వేస్తే ఒకటి పేరు వచ్చింది. ఆయన పట్టుకుని ఎరా అంటే అన్నయ్య చూశాను, అన్నయ్య తెచ్చాను, అన్నయ్య దాశానని అన్నాడు. నీవెందుకు మా మీదకి ఎంత కీడు తెచ్చేవారని ఆడు సత్యత రాళ్ళతో కొడపన్నాడు. గుడారంలో పాపం ఉండగా ప్రార్థన చేయడం. 2 అసమాధానం ఉండగా ప్రార్థన. 3 అవిశ్వాసం, సందేహం ఉంటే ప్రార్థన. ప్రార్థన ఎలా చేయకూడదు? పాపం ఉండగా ప్రార్థన ఎలా చేయకూడదు? అసమాధానం ఉండగా ప్రార్థన ఎలా చేయకూడదు? అవిశ్వాసం ఉండగా. మరొక మాట, ప్రార్థన ఎలా చేయాలి? బహుశా ఇట్ ఇస్ 18th chapter I think. Let me see for you. మత్తయి సువార్త 1 minute. క్షమించండి, లూకా 18:1. లూకా 18:1. ఎలా చేయాలి ప్రార్థన? ప్రార్థనలో విసుగు రాకూడదండి మనకి. విసుగు చిరాకు వచ్చేసి ప్రార్థన సెట్ అవ్వదు. దానికి ప్రబలమైన నిదర్శనం ఏమిటి? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ చేసిన ప్రార్థన.
తూరు సీదోనుల ప్రాంతముల గుండా యేసు ప్రభు ప్రయాణం చేయుచుండగా సురేఫెనిక వంశానికి చెందిన కనాను స్త్రీ ఒకటి తన కుమార్తెకు దయ్యము పట్టిందని కరుణించమని దావీదు కుమారుడు యేసు అంటూ వెంటబడి రాలా? ప్రభు ప్రార్థన విననట్లుగా ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడుగా. కాసేపటి తర్వాత మళ్ళీ వెనకబడుతూ ఉంటే ప్రభు ఏమన్నాడమ్మా, ఇశ్రాయేలీలలో నశించిన వారి యొద్దకే కానీ మీ దగ్గరికి రాలేదు నేను. మొదటేమో అసలు ప్రార్థన జవాబు ఇవ్వలేదు, ఎంత వెంటబడుతున్నా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏమో మీకు ఎలాంటి సహాయం చేయాలి వెళ్ళిపోండి అని నిర్ద్వందంగా ఖండించినట్టు చెప్పేశాడు. అయినా వెంటబడతా ఉంది. ఈసారి అన్నాడు, ఏమ్మా చెప్తే అర్థం కాదు నీకు? ఎవడైనా పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకి వేస్తాడా? చెప్తే అర్థం చేసుకోవాలంటే ఎలా అన్నాడు. అంటే అవును కుక్క పిల్ల అన్నట్టేగా. ఎంత గాయం అయిపోవాలి మనసు. అక్కడ ఉన్న పాఠం అర్థం చేసుకోలేదు. ఆమంటది, అవునయ్యా నేను కుక్క పిల్లనైతే ఉండొచ్చు కానీ కక్కిన దానికి తిరిగే కుక్కనే కాదు, యజమాని బల్ల మీద ఉన్నప్పుడు రొట్టె ముక్కలు మాత్రమే తింటాను నేను అంటే. ఆయన చుట్టూ ఉన్నవారు ఈ బ్యాచ్ 12 మంది. వాళ్ళని చూసి మీలో ఎవరికైనా ఇంత ఉందట విశ్వాసం ఆశ్చర్యపోయాడు ప్రభువారు. ఇప్పుడు ఆ టాపిక్లో ప్రభు హైలైట్ చేసింది ఏంటి? విసుగక ప్రార్థన చేయటం అనే దాని గురించి. వ్యతిరేక పరిస్థితులు వచ్చినా, నీవు తగ్గించబడుతున్నట్టుగా అవమానకర పరిస్థితులు వచ్చినా ప్రార్థన మానొద్దు, విసుగక చెయ్యని చెబితే ఆ పాఠం బుర్రకెక్కించుకొని ముద్దబ్బాయిలు కొందరు ఆయన కుక్క పిల్లలు అన్నాడు, అవమానపరిచాడు, అలాంటి ప్రార్థన చేయొద్దు. అక్కడ అంశం ఏమున్నానా? ఒక బలాఢ్యుడు ఉన్నాడు, అతను చనిపోయాడు. ఇంకొక బలహీనుడు ఉన్నాడు, వాడు బ్రతికున్నాడు. చనిపోయిన బలాఢ్యుడి కంటే బ్రతుకున్న బలహీనుడు మేలు కదా. ఏ చిన్న కార్యం కూడా ఉపయోగపడతాడు కదా. ఆ పాఠం చెప్పడానికి ప్రసంగిలో సాదృశ్య రూపంలో ఏమన్నాడు మేధావి? చచ్చిన సింహము కంటికే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అన్నాడు. నన్ను కుక్క అంటావా, నన్ను కుక్క అంటావని నువ్వు బాధపడిపోతే ఎలాగా? సింహము స్థాయి కుక్క స్థాయి వ్యత్యాసం అర్థం అవ్వాలి. అంత పెద్ద సింహమైనా చనిపోయింది, నువ్వు చిన్న జీవైనా బ్రతికున్నావు, నీకు అవకాశాలు నువ్వు ఏదైనా చేస్తావు. ఏదో తప్పు పట్టాలన్న ప్రయత్నం తప్ప తుప్పు వదిలించుకునే ప్రయత్నం ఏది మన దగ్గర? మంచి విధానం కాదండి. ప్రభు అన్నాడు విసుగక చేయాలి. ప్రార్థనలు ఏముండకూడదండి చెప్పండి. ప్రార్థన జవాబు రాకపోతే, వ్యతిరేక జవాబు వస్తే, అసలు ఇలా ప్రార్థనలు కొనసాగుతున్న మనకు కొన్ని అవమానాలు ఎదురైతే, జవాబు రాకపోయినా ప్రార్థన చేయాలి, వ్యతిరేక జవాబులు వచ్చినా ప్రార్థన చేయాలి. ఇంత నమ్మకంగా వెళ్తున్న కొన్ని ఎదురు దెబ్బలు అవమానాలు వచ్చినా మనం ప్రార్థన విసుగక. ప్రార్థనలు ఏముండకూడదు? నెంబర్ 1 పాపము, నెంబర్ 2 అవిశ్వాసం, అసమాధానం, విసుగు ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ప్రార్థన ఎలాగో చేయకూడదు. మత్తయి సువార్త 26:40. ఎలా చేయకూడదు ప్రార్థన? ఎలా చేయకూడదు ప్రార్థన? అది కొంతమంది ప్రార్థనని వాళ్ళు ఎవరండి? అపోస్తలులు అండి, చిన్నోళ్ళు కాదు సార్. సర్వసంగ పరిత్యాగం చేశారు, అన్నీ వదిలేశారు. కుటుంబము, వ్యాపారము, వృత్తి, వలలు అన్నీ వదిలేశారు, కానీ నిద్రను వదులుతలేదు. దేవుని స్తోత్రం. పామాలన్నీ వదిలేశారు, ఏం వదులుతలేదు చెప్పండి? తాగిపోతాడా? కాదు. తిరిగిపోతా? కాదు. ఏమన్నా పొరపాట్లోనియా? లేవు. కానీ ఏం చేస్తాడు? జాగ్రత్త నిద్రపోతాడు. పాత్ర కడగలేదా? కడిగాం. పాత్ర కన్నం పడిందా? లేదు. కొలాలి నీళ్ళు వస్తలేదా? వస్తున్నాయి. మరి ఎందుకు నింటలేదు? బోర్లేసాడు. ఇంకది కష్టం. ఇంకా అందుకనే చాలా సంవత్సరాల క్రితం మాసపత్రిక సత్యవేద సారం అనే మన మాసపత్రిక కవిత రాస్తూ ఏమన్నా సరంటే, అది రూపాంతర కొండ అయినా గెత్సెమనే తోట అయినా మనం ఖాయంగా చేసేది నిద్రపోవడమేగా అని రాశాను ఒక కవిత. రూపాంతర కొండ మీద తీసుకెళ్తే అక్కడ పట్టుకుని పోయి ఈ గెత్సెమని తోట తీసుకెళ్తే ఈ సోటు మారిన మన డిపార్ట్మెంట్ అదేగా.
నిద్ర ఎట్లా ఉంటుంది తెలిసిన? పూర్వకాలం పెద్దలు చెప్పేవారు కథ ఇది నిజం కాదు, కథ చెప్పేవాళ్ళు అలాగా. రామాయణం అంటే సామాన్యం కాదు, భుజాలు నొప్పి అన్నాడట ఒకడు. ఏమిడాడే బాధ అంటే, పల్లెటూరులో సరదాగా రామాయణ కథా కాలక్షేపాలు ఏర్పాటు చేస్తారు కదా, అలా ఏర్పాటు చేసినప్పుడు అందరూ వచ్చారు. ఇంట్లో పర్మిషన్ ఇవ్వలేదు, హోంవర్క్స్ లేటుగా పూర్తి చేశాడు, మొత్తానికి కథ సగం స్టార్ట్ అయ్యి వచ్చాడు పిల్లోడు. క్షమించండి, పిల్లోడు కాదు, పెద్ద ఆయనే, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళాలని కథకి. పిల్లలు ఉన్నారమ్మాయి, నువ్వు ఇంటి దగ్గర నీళ్ళు వస్తానని. ఇలాంటి కథకుడు మళ్ళీ రాడండి. నేను వస్తానండి, చాలా చక్కగా చెవులు అమృతం పోసినట్టు ఉంటుందట, నేను వింటానండి అంటే, మరి పెద్దోడు పురుషుడు కదా, గద్దించుండి పెట్టు. అయితే భార్య అమ్మని ఒక షరతు పెట్టిందిట, సరే నువ్వు శ్రద్ధగా విని రామాయణం అంతా నాకు ఇంటికి వచ్చే చెప్పాలి. అలా అయితే నేను వదులుతలేదు, నేను కూడా చేస్తానంటే, ఈ ఇంటి దగ్గర ఉండటం కావాలి ఇప్పుడు. ఓకే చెప్తానులే, కూర్చోనువా అన్నాడు. వీడు ఒక్కడ వెళ్ళాడు, పొలం వెళ్ళాడు, కష్టపడి పని చేసుకుని వచ్చాడు, వెన్నీళ్ళు స్నానం చేశాడు, వేడి ఆనందం అన్నాడు, కథకు వచ్చాడు. చూస్తే ఎక్కడ చోట్ల ఎవరు కూర్చోవా అన్నారు, ఎక్కడ వచ్చా వెనకాల ఇబ్బంది పడుతున్నాడు, ఎక్కడ నుంచి బాబా కూర్చో అంటున్నారు. అలా జరిగి 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 ఒకటి దగ్గరికి వస్తాడు, మాత్రం ఏమంటలేదంట, ఈడెంత మంచోడు అని చూస్తే నిద్రవుతున్నాడు. హలో హలో కొట్టాడు, సుఖం లేదు. ఎక్కడ చూడు ఆడు భుజాల మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఆడు కుదిపినా లెగుతలేదు, ఆడు భుజాలు కూర్చున్నాడు. కథ అంతా అయిపోయింది, ఆమె అన్నాడు, వీడు పారిపోయాడు. అందరు వెళ్ళిపోతున్నాడు, వీళ్ళు ఎక్కట్లేదు. ఒకటి బలవంతంగా లేపారు, కథ అయిపోయింది పదరా అంటే, అయిపోయిందా లెగితే భుజాలు అసలు కదులుతలేదంట. అబ్బాబోయ్ అలా కష్టపడి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అలా ఆవిడ ఎదురు చూస్తుంది, ఏం చెప్పాలి, ఏమండి రామాయణం మొదలు కొంచెం చెప్పండి అండి. ఊరుకో, ఏం చెప్పడం, రామాయణం అంటే సామాన్యమా, భుజాలు నొప్పి, నీకేం చెప్పమంటావు? ఇప్పుడు రామాయణం విన్నందుకు వాడికి భుజాలు నొప్పి వచ్చినాయా? నిద్రపోతే ఆవిడ మీదే కూర్చున్నాడు. కొంతమంది ఎంత ఉద్యోగ కూటానికి వెళ్ళు, ఎంత ఉపవాస ప్రార్థనకి వెళ్ళు, కన్ను రెప్పల మీద కేజీ రాయి పెట్టుకుంటాడు. సెంట్రింగ్ కర్ర లాంటివి పెట్టినా ఆగదు, కన్ను పడిపోతూ ఉంటాడు. నిద్ర ఓడకూడదు. చెప్పండి, ప్రార్థనలు ఏముండకూడదు చెప్పండి. మెలకువగలిగిన వాళ్ళుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పండి మంచిగా. పాపముండగా ప్రార్థన, అసమాధానముతో, అవిశ్వాసముతో, ఇంకా విసుగుతో, నెక్స్ట్ నిద్రతో, ఇంకొక ప్రార్థన గురి తప్పకూడదు అనండి, చాలా ఇంపార్టెంట్. గురి వదలకూడదు. మొర్దెకాయ్ అనండి, చట్టము మార్చబడాలని కదా రాజవస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకొని బూడిద పోసుకొని రాజమార్గములో పడి గుమ్మములో పడి ఏడుస్తున్నాడు కదా. అతని దైన్య స్థితిని చూసి ఎస్తేరు మహారాణి కృతజ్ఞత కలిగి, మా ఆత్మీయ తండ్రి నా తండ్రి అయిపోయాడే అని ఖరీదైన రాజబట్టలు పంపించి, రాజవస్త్రాలు పంపిస్తే, నా కుమార్తె రాణి అని నన్ను మర్చిపోలే, చూసావా, నా బిడ్డ పంపింది బట్టలు, అమ్మో నా కూతురు అని సంతపడిపోయి ముద్దెట్టేసుకొని పక్కనెట్టేసుకొని మళ్ళీ సోత్రం అన్నాడా, తీసుకెళ్ళి నేలకేసి కొట్టాడు. అంతే. ఎవరికి కావాలని గిఫ్ట్లో నీ బట్టలో? ఈ సమయం మౌనం కంటే నీవు నింటి వారు నాశనం అయిపోతారు కాబట్టారు. ఇందుని మెత్తు రానివేమో జాగ్రత్తగా చూసుకో. బాబు నేను గిఫ్ట్ పంపిస్తే మీరు తిడతారేంటండి పాస్టర్ గారు? నేను చట్టం మారాలని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు గిఫ్ట్లు ఇచ్చి నన్ను డైవర్ట్ చేయలేవు. నువ్వేమిచ్చినా ఒప్పుకున్న చట్టం మారాలి. ముందు బాగా పడేయి. ప్రార్థన చేస్తున్నప్పుడు నేను డైవర్ట్ చేసే విషయాలు కొన్ని వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే ఈ లోకమును సంపాదించడం కొరకే కదా, జనమును కొట్టు, అందుకోసమే కదా నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు. నాకు దండం పెట్టాయి ఇచ్చేతాను మొత్తం. ఎందుకయ్యా అంత కష్టపడతావు? నాకు దండం పెట్టు, మొత్తం నీకు ఇచ్చేస్తాను. ఎంత మంచి ఆఫర్ పెట్టినట్టు కనపడుతున్నాడు వాడు. కానీ ఎంత ప్రమాదం. నేను అనేకుల పాప విమోచన క్రయధనముగా రక్తము చిందించుటకు వచ్చాను. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు తీసుకురావడానికి వచ్చాను. పరలోక రాజ్యానికి నా శరీరమును చీల్చి ఒక నూతన మార్గం వేయటకు వచ్చాను. నీకు దండం పెట్టి కొంత జనాలను గెలుచుకోవడం కోసం కాదు. అందుకనే సేవకుల సదస్సులను ఎప్పుడు చెబుతూ ఉంటాను, సంపదే కావాలంటే సైతాన్ గారికి దండం పెడితే అడిచేస్తాడు. సేవ చేయక్కర్లా. సేవ ఆత్మల కోసం చేయాలి, దేవుని రాజ్యం కొరకు చేయాలి, దేవుని మహిమ దిగిరవడం కోసం చేయాలి, ఒక గుడారాన్ని కట్టడం కోసం చేయాలి.
డబ్బు కోసమే సేవ అంటారు. ఇంత సేవ చేయటం సైతానికి ఒక్కసారి దండం పెడితే లోక రాజ్యాలు మొత్తం ఇచ్చేస్తాడు. యేసుప్రభుకి పెట్టాడు ఆఫర్, పెద్ద మ్యాటర్ ఏముంది నీకు? సేవ కారణం అది కాకూడదు. చెప్పండి, ఎలా చేయకూడదు? గురి లేకుండా ప్రార్థన. ఒక పాయింట్ మీద కూర్చున్నప్పుడు దాన్ని కూర్చోవాలంతే ప్రార్థన, పట్టుదల, అంతేగాని పోన్లే మరి చట్టం మారాలనుకున్నాం కానీ బట్టలు వచ్చినాయి చాలు, దేవుని స్తోత్రం. ఎలక్షన్ వస్తుంది క్రైస్తవులారా, జాగ్రత్త. మీకు కావలసింది మంచి మనసాక్షి కలిగి దేవుని ఆత్మను ప్రేరేపించినట్లు మీరేసే ఓటు ద్వారా వచ్చే ప్రభుత్వం కావాలి తప్ప మీకు ఇచ్చిన నోటును బట్టి వచ్చిన ప్రభుత్వం కాదు. సిగ్గుమైలిన పని ఓటు నమ్ముకోవడం. క్రైస్తవులారా జాగ్రత్త. ఏ ప్రలోభం మీరు అంగీకరించకూడదు. సున్నితంగా దేవుని ప్రేమతో వాటిని తిరస్కరించాలి. యేసు రక్తముతో కడగబడ్డ మనస్సాక్షి కలిగిన వారై నువ్వు ఓటేయాలి. ఏ రకమైన ప్రయోజనం ఆశించి ఓటు వెయ్యకూడదు, ఓటు అమ్ముకోకూడదు, గురి తప్పొద్దు. మన ప్రార్థన దేవుని చిత్తములో ఉన్న ప్రభుత్వం, కానీ నీకు డబ్బులు ఇచ్చిన పార్టీ కాదు. వద్దు, రాజీ పడద్దు క్రైస్తవుడా, రాజీ పడద్దు. నువ్వు మాదిరిగా బతకాల లోకంలో. ఉప్పువ నీవే నిస్సారమైతే దేని వల్ల సారం పొందుతావు? నీలో ఉన్న వెలుగు చీకటి అయితే ఆ చీకటి ఎంతో గొప్పదంటున్నాడు. జాగ్రత్త, నీ దీపం మారిపోకుండా చూసుకో. విశ్వాసంతో రాజీ పడకో, గురి తప్పొద్దు. 7వది, పరిసయ్యుని ప్రార్థన నిందాపూర్వకంగా చేయకూడదు. నేను వీడి వల్లే దొంగని కాదు, వీడి వలే నేను తిండిపోతాను కాదు, వీడి వలే కాదు నేను ఉపవాసం ఉంటాను, ఏం ప్రార్థన చేస్తాను, నేను వీడి వలే. ఆ ప్రార్థన ప్రభువుకు నచ్చిందా అండి? ప్రార్థనలో నిందిస్తూ ప్రార్థన చేయకూడదు, నిందాపూర్వక ప్రార్థన చేయకూడదు. 7 మాటలు చెప్పిన ఎలా ప్రార్థన చేయకూడదు చెప్పండి. 1, పాపముతో ప్రార్థన చేయొద్దు. 2, అసమాధానంతో ప్రార్థన చేయొద్దు. 3, అవిశ్వాసంతో చేయొద్దు. 4, విసుగుతో చేయొద్దు. 5, నిద్రతో చేయదు. 6, గురి లేకుండా. 7, నిందాపూర్వకంగా ప్రార్థన చేయి. నేను వాడేలే ఆడు ప్రభు, చెడ్డోడు ప్రభు, నేను అంటున్నాను కాదు ప్రభు, ఆడు తినేస్తాడు ప్రభు, నేను ఉపవాసం ఉంటాను ప్రభు, ఆడు దశమాగోడు ప్రభు, నేను ఎత్తాను ప్రభు. ఈ నిందాపూర్వకమైన ప్రార్థన చేయకూడదు, చేయకూడదు. మరి ఎలా ప్రార్థన చేయాలి అవి కూడా ఒక 4 మాటలు చెప్పనివ్వండి. సమయం ఎక్కువైంది, మరి సరిపెట్టమంటారా చెప్పమంటారా? మీరు మంచి వాళ్ళు పెట్టాలి నాన్న. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు రాక వచ్చా లేట్ అయిపోతుంది, బాధపడుతున్నా. దేవుని స్తోత్రం. ఏం కాదులే, ఈ పట్టుకుంటూ. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎలా చేయాలి ప్రార్థన? టపటప 4 మాటలు చూసుకోండి బైబిల్ గ్రంథములో. ఎలా చేయకూడదు ఒక 7 మాటలు చెప్పాను, ఎలా చేయాలో కూడా. మన సిస్టర్ గారు గట్టిగా చెప్పారు 7 మాటలని, నేను కాదనలేని 7 మాటలు చెప్పేస్తాను. యాక్చువల్గా 3-4 చెప్దాం అనుకున్నాను, కానీ చెప్పేస్తాను 7 మాటలు. మంచోళ్ళు మీరందరూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దాం అందరం హల్లెలూయా. ప్రార్థన ఎట్లా మనం చేయాలి? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వచనం. ఏలియా కర్మెలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని ప్రార్థన చేస్తున్న ఏలియాను బట్టి దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. రాసుకునే భక్తులారా చెప్పండి స్తోత్రం గట్టిగా. ఆలకిస్తున్నారు బిడ్డలారా. ప్రార్థన ఎట్లా చేయాలి? వేదనతో చేయాలి, ప్రసవ వేదనతో చేయాలి, భారముతో చేయాలి. ఏదో తెలివైన మాటలు, ఆది మధ్యాంతర రహితుడా, భూమి ఆకాశం మా తండ్రి. నీ వాయిస్ మాడ్యులేషను, పదాల పటాటోపం, దీనికి పరలోకంలో ఎవరు స్పందించరు. హృదయం చేయాలి ప్రార్థన, నోరు కాదు. ఇది కుమ్మరించేయాల. ఒక దైవజనుడు అంటాడు, సరైన ప్రార్థన అంటే హృదయాన్ని కుమ్మరించుకోవడమేనంట. ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ అవుట్ pouring your own heart. నీ హృదయాన్ని కుమ్మరించేసుకోవాలా. నీ హృదయంలో ఏదుందో అది అలాగే యేసయ్య పాదాల మీదకి వచ్చేయాలి. పశ్చాత్తాపం ఉందా, కృతజ్ఞత ఉందా, ఆరాధన ఉందా, వేదన ఉందా, అది అలాగా ప్రభు పాదాల మీద తెచ్చేస్తే అది సరైన ప్రార్థన.
లోపల దేవుడి మీద గౌరవం లేకుండా, దేవుడి మీద కంటే డబ్బు మీద మనసు ఎక్కువ, మనిషి మీద మనసు ఎక్కువ, తిండి మీద మనసు ఎక్కువ, అంత పెట్టుకొని నా ప్రాణమైన ఇప్పుడు అబద్ధాలు, తప్పు. మోసపోకుడి దేవుడు ఖబర్దార్. వాట్ ఎవర్ మ్యాన్ సోస్ దట్ షల్ హి రీప్. ఏం విత్తుతో అది కోసుకుంటావు, జాగ్రత్త. తమాషా చేయకు. ప్రార్థన ఎట్లుండాలా? భారంతో, పొడి పొడి మాటలు, తెలివైన మాటలు, భాష మీద కాన్సన్ట్రేషన్ కాదు. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడమన్నది నా ఉద్దేశం కాదండి. నీ కాన్సన్ట్రేషన్లో ఏంటంటే, అతడు చూడండి 450 మంది విగ్రహారాధన ప్రవక్తలను చేత్తో కత్తితో చంపిన తర్వాత, బలిపీఠాలు కూల్చిన తర్వాత, దేవుడి శక్తులు చేసిన తర్వాత, దేశమంతా ప్రజలంతా యెహోవాయే దేవుడని ఒప్పుకున్న తర్వాత కూడా ప్రజలు అయ్యో కరువులో ఉన్నారు, వర్షం లేకుండా ఉన్నారు, వాళ్ళు కనికరించబడాలి. అయ్యో వారు యెహోవా దేవుడు కాదన్నందుకు, ఎవరో దేవుడు తెలియదన్నందుకు, 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్నందుకు, వారి కనులు తెరవబడినట్లుగా, నీ కార్యము జరుగునట్లుగా ఆకాశంలో మొయ్యమన్నాను. కానీ ఇప్పుడు ప్రజలు ఒప్పుకున్నారుగా, యెహోవా దేవుడిని కేకలు వేశారుగా, ఇంకెందుకు ఆలస్యం నాయనా, వర్షాన్ని పంపించు ప్రభువా, కరువు తీర్చు ప్రభువా అని ప్రజల పట్ల ప్రేమ కలిగి, దేశం పట్ల బాధ్యత కలిగి, దేశంలో కరువు తీరాలని, ప్రజలు సమృద్ధిగా ఆహారం భుజించాలని భారము కలిగిన వాడై కొండ మీదకి ఎక్కి కడుమీకర యుద్ధము తర్వాత ఒక్క చుక్క నీళ్లు కూడా దాక్కున్న శకరం ఎక్కి తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని ప్రసవేదన పడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించు దైవజనుడా, ప్రార్థించు సహోదరుడా. నీకు భారం ఉండాలి, నీకు వేదన ఉండాలి. తెలివితో ప్రార్థనే కాదు, జ్ఞానంతో ప్రార్థన కాదు, భారముతో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థన చేయాలి. పొడి పొడి మాటల భాష పటాటోపం కాదు ప్రార్థన. హృదయాలు కుమ్మరించిన ప్రార్థన, వేదనతో ప్రార్థన చేయాలి, భారముతో ప్రార్థన చేయాలి. ఆ కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. హల్లెలూయా. భారంతో ప్రార్థన చేయాలి. భారం ఉన్నవాడికి ఆటోమేటిక్గా వచ్చే 2వ పాయింట్ కన్నీళ్లతో ప్రార్థన. భారం ఉంటే కన్నీరు ఉంటుంది. సెకండ్ పాయింట్, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. నువ్వెంత చక్కగా అనుభవాలు కలిగి ఉన్నా, నువ్వెంత మంచి మాటలు మాట్లాడినా, నీ పొడి పొడి ప్రార్థన వలన విలువ తక్కువే. నీ ప్రార్థనలో కన్నీరు లేకపోతే అది వ్యర్థం. ఒకవేళ ఆ కన్నీరు కారణం డబ్బులు లేవనా, రోగం వచ్చిందనా, బాధనా, చుట్టాలు చచ్చిపోయారనా, ఒకవేళ అది శరీర సంబంధమైన దుఃఖం అయితే అది మరణమును కలిగిస్తుంది. బిడ్డలారా, బంధువుల కోసమో, చుట్టాల కోసమో, స్నేహితుల కోసమో, డబ్బు కోసమో, అక్కర్ల కోసమో ఏడిస్తే శరీర సంబంధమైన దుఃఖము మరణమును కారణమవుతుందని వాక్యం చెబుతుంది. నీ దుఃఖం ఒక ఆత్మ సంబంధమైందై ఉండాలి, దైవ చిత్తానుసారమైందై ఉండాలి. నువ్వు డబ్బు కోసం ఏడవడం దైవ చిత్తమా? బంధాల కోసం ఏడవడం దైవ చిత్తమా? శరీర సుఖాల కోసం ఏడవడం దైవ చిత్తమా? ఎదుటి వారి మీద ప్రతీకారం కోసం పగతో రగై ఏగలడే ఏడవటం దైవ చిత్తమా? దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. అది దైవీకమైన దుఃఖమై ఉండాలి, ఆత్మ సంబంధమైన దుఃఖమై ఉండాలి. ఆ కన్నీరు నీకు ఆశీర్వాదకరం. లూకా సువార్త 7వ అధ్యాయం 46 మొదలుకొని చివరి వరకు ఆమె కన్నీటి ప్రార్థనే కదా ఆమెకు పాపక్షమాపణ రక్షణ ఇచ్చింది. దేవుని బిడ్డలారా, కీర్తన 6:6లో దావీదు కన్నీటి ప్రార్థనే కదా పాపాన్ని కొట్టుకుపోయేలా చేసింది. మహాదేవుడు మన రక్షకుడికి క్రీస్తు ప్రభు వారు కూడా కన్నీళ్లతో ప్రార్థన చేస్తేనే కదా ఆయన్ని పరలోకం అంగీకరించింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువున్న మాట ఒకరు. హెబ్రీ పత్రిక 5:7 శరీరధారైన దినములన్నిటిలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి తప్పించగలవానికి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించినందున అంగీకరింపబడెను. బాబోయ్, ఎంత పెద్ద మాట! యేసు ప్రభు అంగీకరింపబడ్డాడు. నా మాట పిచ్చెక్కిపోద్దు నాకు. యేసు ప్రభు అంగీకరించబడటం ఏంటండి? ఆయనే దేవుడు, ఆయనే మహాపరిశుద్ధుడు. యోగ్యుడవో అని పాడుతున్నవారు 24 పెద్దలు. గొర్రె పిల్ల నీవు అర్హుడవు అని పాడేది 24 పెద్దలు. 24 పెద్దలు సింహాసనాలు దిగి సాష్టాంగ దండ ప్రమాణం చేసి వేణుల పక్కన పెట్టి, కిరీటాల పక్కన పెట్టి, పాదాల మీద పడి ఆరాధన చేస్తున్న యేసు ప్రభు వారు అంగీకరింపబడ్డాడట.
ఏం చెబుతోంది పాఠం? ఒక్కసారి శరీరమును ధరించాక, ఒక్కసారి మహిమను విడిచాక, ఒక్కసారి నిత్యములో నుండి భూమిలోకి వచ్చాక, ఒక్కసారి లోకములోకి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ పరలోకానికి వెళ్ళాలంటే అతడు యేసు ప్రభు అయినా సరే కన్నీటి ప్రార్థనల చేతను అంగీకరించబడితే నీవెంత నేనెంత? నీ తెలివి తీసుకెళ్తుందా పరలోకం? నీ జ్ఞానం తీసుకెళ్తుందా? నీ థియాలజీ తీసుకెళ్తుందా? నీ డాక్టరేట్ తీసుకెళ్తుందా? అవన్నీ మంచిదే, దేవుని రాజ్యం కొరకు వాడొచ్చు, మహిమ కొరకు వాడొచ్చు, సంఘ క్షమాభివృద్ధికి వాడొచ్చు. కానీ నీవు పరలోకం చేత అంగీకరింపబడేలా చేసేది నీవు ఖర్చే కన్నీటి ప్రార్థన మాత్రమే. యేసు ప్రభు అంగీకరించబడటానికే కన్నీటి ప్రార్థన అవసరమైతే, కన్నీటి ప్రార్థన లేకుండా పొడి పొడి మాటలతో ప్రార్థన చేస్తే నువ్వు ఎలాగ అంగీకరించబడతావు? ఒకటి, భారముతో ప్రార్థించాలి. రెండో, మాట్లాడాలి, కన్నీళ్లతో ప్రార్థించాలి. మూడవది యాకోబు పత్రిక 5:17. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఎలా చేశాడు ప్రార్థన? అతడు ప్రార్థన చేస్తే ఆకాశాలు మూయబడ్డాయి, అతడు ప్రార్థన చేస్తే ఆకాశాలు తెరవబడ్డాయి. ప్రకృతిని శాసించినటువంటి మహాప్రవక్త దైవజనుడు. If I be a man of God అంటే అగ్ని, నేనే దైవజనుడైతే అగ్ని రవలుడు చేసేది. What a man of God he was. ఎంత గొప్ప దైవజనుడు. కానీ అతని ప్రార్థనా జీవితం విశేషం ఏంటంటే ఆసక్తి. అనండి, ఇంట్రెస్ట్ అన్న పిచ్చి. ఒక పాయింట్ మీద మోకరిస్తే మరి ఇంక ప్రభువుకి చెప్పుకుంటే ఇంకా మన బాధ వదిలిపోతుంది, కానీ చూసుకుంటాడు. దాసుడు తప్పుడు దండంతో సరి అనే మ్యాచ్ కాదు అది. ఆసక్తిగా వర్షం పడాలి అంటే ఇంకదే వర్షం రావాలి. ఇంక దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకెంత చెప్పినా అంత పెద్ద విజయం సాధించి విజయోత్సవం చేసుకోవడం లేదు. దేశం యెహోవా దేవుడని కేకలాడుతున్నారు, అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు, అందులో అసలు జాయిన్ అవ్వట్లేదు. కృతజ్ఞత కూడా పెట్టుకోవచ్చు, భోజనాలు పెట్టుకోవచ్చు, అసలు ఎంజాయ్ చేయట్లేదు. మనసు ఏంటి? ప్రజలు దీవించబడాలి, కరువు పోవాలి, వర్షం రావాలి, అది కూడా కరువు తీరా రావాలి, మోపైన వర్షం రావాలి. ఆసక్తి కలిగి ప్రార్థన. ఇంట్రెస్ట్గా చేసే పని ఏంటి చెప్పు? దయచేసి ఎవరు గట్టిగా జవాబులు చెప్పొద్దు, ఎందుకంటే జవాబులు నన్ను బాధ పెడితే నాకు తెలుసు. నువ్వు ఇంట్రెస్ట్గా చేయాల్సిన పని ప్రార్థన. ఆమేన్. చెప్పండి, ఈరోజు ప్రభువుకు మాట ఇస్తావా? యేసయ్యా, ఈరోజు ఇంట్రెస్ట్గా చేస్తానయ్యా, ఏదో బాధ్యతగా కాదయ్యా, ఏదో భయంతో కాదయ్యా. అమ్మో ప్రార్థన చేసుకోకపోతే శోధనలో పడిపోతానేమో, ప్రార్థన చేసుకోకపోతే అపవాది నన్ను ఏమైనా పాడు చేసేస్తాడేమో, నా మీద జయం సంపాదించేస్తాడేమో అని ఒక భయంతో దిగులుతో కాదు, ఇంట్రెస్ట్గా ప్రార్థన చేస్తానయ్యా, నాకు ఇష్టమని వ్యాపకంగా మార్చుకుంటాను ప్రభువా. చెప్పగలుగుతావు నువ్వు అట్లాగా? అలాంటి ఒక అనుభవానికి రాగలుగుతావు ఈ దినం? ఆసక్తి కలిగిన ప్రార్థన. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 12:12 చదవండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు 12:2 చదువుతున్నారు. 12:12 చదవాలా? ఏముండాలి ప్రార్థనలో? అమ్మ చెప్పండి రా. కాసేపు చేయటం మరి ప్రభు చిత్తమండి, మనం ఏం చేస్తామండి? ప్రభు చిత్తం నువ్వు సరిపెట్టేసుకోవటం కాదు, పని జరిగేదాకా ప్రార్థన చేయటం ప్రభు చిత్తం. నువ్వేం చేస్తావు? కాసేపు ప్రార్థన చేస్తావు, పని జరుగుతుంది, ప్రభు చిత్తం అండి. మనం ఇంక మరి మొండిగా ఉండకూడదు కదండి. ఇదంతా దొంగ బాపత. ఇది వీడు ఎక్కువసేపు ప్రార్థన చేయలేడు అంతే, ఇలాంటి తెలివైన పదాలన్నీ వాడతాడు. వీడికి బైబిల్లో నచ్చిన రెఫరెన్స్ ఒకటే, ఏదైతే అడిగారో అడిగినప్పుడే పొంది ఉన్నామని. ఇంకా 10 సార్లు చేయకూడదు సార్. వీడికి ఒక్క రెఫరెన్స్ బైబిల్లో ఒకటే ఉందేట్రా, ఇంక లేవా రెఫరెన్సులు? ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము, అనుభవం లేవు. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి
రూపాంతర అనుభవము పొంద ప్రార్థించుమో ప్రియుడా, ప్రార్థించుమో ప్రియుడా. అనుభవాలేవి ప్రభు చేత మీద రానున్న దినాల్లో ప్రార్థనా జీవితం మీద మనం ఇంకా విస్తారమైనటువంటి ధ్యానాలు చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా చేయాలి ప్రార్థన చెప్పండి? పట్టుదల అనండి, పట్టుదల. ఒక విషయం కొరకు మోకరించామంటే దేవునికి స్తోత్రం. సమూయేలు గురించి చెప్తాను మీకు ఇప్పుడు. ఎవరి గురించి అండి? సౌలు పతనం అయిపోయాడు, ఇక మోకాలు ఇచ్చాడు అంతే. ఏరుకోరి ఎన్నుకున్నావు కదయ్యా, అభిషేకించుకున్నావు కదయ్యా. అయ్యో, యెహోవా అభిషేక్తుడు పడిపోకూడదే, జనముల అధిపతి పడిపోకూడదే, అభిషేకించబడ్డ కెరూబు పడిపోకూడదే, అభిషేకించబడ్డ డాలు జారిపోకూడదే. అయ్యో అయ్యో, ఒకటే ఏడుపు. సౌలు బ్రతికిన దినములన్నిటిలో సమూయేలును దర్శింప వెళ్ళలేదు, కానీ అతని కొరకు ఏడ్చుట మానలేదంట. ఏడ్చి 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 కన్నీటిలోనే స్నానం చేసే పరిస్థితికి వచ్చేస్తే ఒకరోజు వచ్చి, శామ్యూల్ శామ్యూల్, నువ్వెంతకాలం సౌలు కోసం ఏడుస్తావు? మరి ఏం చేయమంటావయ్యా? నువ్వు ఏరుకోరి అభిషేకించుకున్నావయ్యా, కింది గోత్రం అన్ని పైకి తెచ్చావయ్యా, బెన్యామీను నుండి గాడిదలు ఎత్తుకోవడం చేతకొని రాజుని చేసావయ్యా, నీ అభిషేక తైలం పోసావే, నీ కిరీటం వాడి మీద పెట్టావే, ఇశ్రాయేలుకు మొదటి రోజుగా చేసావే, నీ స్థానంలో అని నుంచోబెట్టావే, అని ఇట్లా చేశాడయ్యా అని ఏడుస్తుంటే, ఇంకేడబోద్దు నాన్న, వాడికంటే మెరుగైన వాడిని ఒకరిని తయారు చేశాను, రీప్లేస్ చేశానంటే, ఇంకొకరిని ఏర్పాటు చేసావా? అయితే సరే. అయ్యో, పప్పులు లేచాడు. ఎంత పట్టుదలండి మనిషికి. పడిపోయిన ఒక్కడి స్థానం భర్తీ అయ్యే వరకు లేకట్లేదు మనిషి ప్రార్థనలో నుంచి. ఒక్కడు జారిపోతే, ఒక్కడు చల్లారిపోతే, ఒక్కడు వెనకబడిపోతే, ఒక్కడి స్థానం భర్తీ చేయబడే వరకు ప్రార్థనే ప్రార్థనే. బిడ్లారా, ప్రార్థనలు ఏముండాలి చెప్పండి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని ఇంకొక పై మెట్లో చెప్తాం. హెబ్రీ పత్రిక 12:4. ఎలా ఉండాలి ప్రార్థన చెప్పండి? ఎలా ఉండాలి ప్రార్థన? రక్తము కారునంతగా. మత్తయి సువార్త 26:38-36 ఏమంటాడు? నా ప్రాణము నాలో మరణమగునంతగా మాట్లాడరే దుఃఖపడుచున్నదే అని ఆయన ప్రార్థించుటకును, దుఃఖపడుటకును, చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టను. ఆ పదాలు నాకు పిచ్చిబట్టి చేస్తాయండి. మీరు ఎప్పుడు ఆలోచించారా లేదా? ప్రార్థనలో ఏడ్చను కాదు, ఆయన దుఃఖపడుటకును, చింతాక్రాంతుడగుటకును, వేదన పడుటకును మొదలు పెట్టెను. Try to picturize the scene at Gethsemane. If you can see with the inner man, you can picturize the whole scenario. రక్తము కారునంతగా అనండి. 5వ మాటగా ప్రార్థన ఎట్లా చేయాలి? పాపముతో పోరాటప్పుడు మనం మోకాల మీద పడితే ఎట్లా చేయాలి ప్రార్థన? ప్రభా, ఈ మధ్య శోధన కొంచెం జయించలేకపోతున్నాను ప్రభా, కొంచెం సాయం చేయ ప్రభా. సరిపోదా? ఆ పాపాన్ని జయించుటకు మోకాల మీద పడితే రక్తము కారాలి, కానీ జయించుకున్న మతం వదిలిపెట్టకూడదు. హెబ్రీ సంఘం మీద నేరం మోపుతాడు దేవుడు. మీరంతా బాగానే ఉంది కదరా బాబు, మీకు పెద్ద విషయాలు మర్మాలని తెలిసిపోయినాయి, కానీ మీకు పాపముతో పోరాడేటప్పుడు రక్తము కారునంతగా దాన్ని మీరు ఎదించలేదు. ఏదో రక్తమే జయం అని 2 మాటలు పొడి మాటలు నేర్చుకున్నావు, కానీ పాపముతో మీరు సీరియస్గా పోరాటం లేదు. ఇప్పుడు పాపముతో పోరాటం అంటే ఎక్కడ పోరాడతావు? మరొక యుద్ధ క్షేత్రం లేదు. ఒకటి భారముతో, 2 కన్యలతో, 3 ఆసక్తితో, 4 5 రక్తము కారునంతగా. ఆమె
ఇవన్నీ మీ మీ స్వంత అనుభవాలు అయిపోవాలి. ఇవి నిజమైన అనుభవాలుగా మారిపోవాలి. మనం వీటిని ప్రాక్టీస్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 14వ అధ్యాయము 15వ వచనం. ఎక్కడ చేయాలి సార్ ప్రార్థన? ఆత్మతోను మనస్సుతో. అంటే మనకు కాన్షియస్లో, మనము స్పృహలో ఉండి, మనకు తెలిసిన, మనకు అర్థమైన అది మనసుతో చేయటం. ఆత్మతో అంటే మనకే తెలియదు, మనకే అర్థం కాదు, మన లోపటి నుంచి మన పక్షంగా పరిశుద్ధాత్మ చేస్తాడు. మాట మీకు అర్థమైందా? నేను అన్య భాషలలో ప్రార్థన చేయటం, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో కూడా. అంటే మానవ భాషతో ప్రార్థన చేస్తాను, దేవదూతల భాషతో కూడా. అది దాని అర్థం. అది చాలా మంది క్రైస్తవులకి అనుభవం లేదు. వాళ్ళు ఎంత చేసినా మనసుతోనే చేస్తారు. అన్య భాషల్లో ప్రార్థన చేసే అనుభవం లేదు, ఆత్మతో ప్రార్థన చేసే అనుభవం లేదు. మెనే మెనే టెకేలు ఫర్స్ అన్న వాక్యం మీకు దానియేలు గ్రంథంలో కనిపిస్తుంది. దాని అర్థం ఏమిటి? మెనే, దేవుడు నిన్ను త్రాసులు దోచు. అదేంటి 2 అక్షరాలు మెనే, దానికి ఎంత పొడుగు కనపడుతుంది తెలుగులో అర్థం. దానికి అర్థం ఏమిటి? ఆత్మలో ప్రార్థన చేస్తే, దేవదూతల భాషల్లో ప్రార్థన చేస్తే 2 అక్షరాలు మానవ భాషలో 20 అక్షరాలకు సమానం అవుతుంది. నా మాట అర్థమైంది మీకు? అంటే మానవ భాషల్లో నువ్వు 2 గంటలు ప్రార్థన చేస్తే ఎంత చేస్తున్నావో, దేవదూతల భాషల్లో 20 నిమిషాలు ప్రార్థన చేస్తే అంత చేస్తున్నావు. కాబట్టే నువ్వు దేవదూతల భాషలో ప్రార్థన చేయాలి, అన్య భాషలతో ప్రార్థన చేయాలి. అలాగే మరి 20 నిమిషాలు ప్రార్థన చేస్తే 2 గంటలతో సమానం అయితే, మరి 2 గంటలు అన్య భాషలోనే ప్రార్థన చేయగలిగితే సుమారు 20 గంటలు ప్రార్థన చేసిన ఫలితం నీకు. అందుకనే దాని విలువ అంత గొప్పది. కాబట్టి పౌలయ్య గారు, నేను నా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ అందరికంటే ఎక్కువగా నేను భాషల్లో ప్రార్థన చేస్తున్నాను. అమాయకుడేం కాదు కదా పౌలయ్య గారు. సంఘంలో ఎందుకు ఎక్కువ భాషలు మాట్లాడట్లేదు? నేను వినేవారికి అర్థం కాదు కాబట్టి. హెచ్చరికయు క్షేమాభివృద్ధి కలిగినట్లు నేను ప్రవచనం మాట్లాడుతున్నాను, కానీ నా వ్యక్తిగత ప్రార్థనలు మాత్రం ఎక్కువ భాషలో మాట్లాడుతున్నాను. మీ దగ్గర ఉన్నప్పుడు మనసుతో ప్రార్థన చేస్తున్నాను, నేను ఒంటరిగా ఉంటే ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను. నాకు ఆత్మతో ప్రార్థన చేయడం వచ్చు, మనసుతో కూడా వచ్చు. కాబట్టి 6వ మాట ఏంటి? ఎట్లా చేయాలి ప్రార్థన? ఆత్మతోను. 7వది చివరి మాట, తెస్సలోనికీయులు 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. చివరి మాట చదివింది, అదే వచనంలో చివరి మాట చాలు. సరిపోద్ది. ఆ వచనం చాలా పెద్దది, లాస్ట్ మాట ఒకటి సరిపోద్ది. ఎలా చేయాలి ప్రార్థన చెప్పండి? ఇప్పుడు చెప్పండి కరెక్ట్గా. 1, భారముతో చెయ్యాలి, కన్నీళ్లతో చెయ్యాలి, అందరు ఆసక్తితో చెయ్యాలి, పట్టుదలతో చేయాలి, రక్తము కరుణంతగా ప్రార్థించాలి, ఆత్మతోనూ మనసుతోనూ చేయాలి. ఈ పద్ధతుల్లో ఎడతెక్క చేయాలి. ఆమేన్, ఆమేన్. ఏం జరుగుతుంది? ఆయన మనల్ని కలుసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక.